వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వీరయ్య గారు. ట్రంప్కి నోబెల్ బహుమతి రాకపోవడాన్ని పెద్ద వార్తగా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు వార్తలు వండి వారిస్తున్నాయి. మరి ట్రంప్కు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ రావాల్సిందేనా? అసలు దీనిపైన మీ కామెంట్ ఏంటి? మొదటిది, ఇప్పుడు నోబెల్ బహుమతులు పొందినటువంటి అనేక మంది విషయంలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఇలాంటి శాస్త్ర సాంకేతిక అంశాల మీద నోబెల్ బహుమతి పొందిన వాళ్ళందరినీ మనం అభినందిద్దాం. అయితే వాటికి శాంతి బహుమతికి తేడా ఉంది. శాంతికి సంబంధించి వచ్చినటువంటి నోబెల్ బహుమతి ఇప్పుడు ఒక మహిళకు వచ్చింది, వెనిజులాకు చెందిన మహిళకు. ఇప్పుడు ఇచ్చిన శాంతి బహుమతి శాంతి కంటే అశాంతికి ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. అంటే వచ్చినామా కూడా అశాంతికి ఇచ్చినట్టేనా? అంతే, ఇది శాంతి పేరు మీద అశాంతికి ఇచ్చిన బహుమతి. సరే, ఆ విషయాలు మనం పక్కన పెడదాం. మనకిప్పుడు ట్రంప్ శాంతి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి కంటే ట్రంపే ఎక్కువ కనపడుతున్నాడు మనకు మీడియా వార్తలలో. చాలా ఎందుకంటే పాపం ఆశలు పెట్టుకున్నాడు, ఆశలు అడియాసలైనాయి అని చెప్పేసి వార్తలు. ట్రంప్ అసలు బహుశా ఇంతవరకు నోబెల్ ప్రైజ్ కోసం నాకొస్తుంది అని ఇట్లా ఎగిరిన వాళ్ళను ట్రంప్ని తప్ప నేనైతే వారిని చూడలేదు. నేను 8 యుద్ధాలు ఆపినా అని చెప్పుకుంటున్నాడు. ఆ 8 యుద్ధాలు సృష్టించింది ఎవరు అనేది కదా అసలు ప్రశ్న. సృష్టించింది వేరే, అంటే ట్రంప్ కాకపోతే మరొకళ్ళు, ఒబామా కావచ్చు, ఒబామా కాకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, అమెరికా పాలకులే కదా. ఈ యుద్ధాలన్నిటికీ సృష్టికర్తలు అమెరికా పాలకులు. ఇప్పుడు అలసిపోయి, అప్రతిష్టపాలైపోయి, అభాసుపాలయ్యి ఇక ఒక స్టెప్ వెనకడుగు వేయాల్సి వచ్చిందేమో. ఆ వెనకడుగు వేసేటప్పుడు శాంతి కాముకుల్లాగా పోజు పెట్టేటువంటి ప్రయత్నం. అందుకని ఇది హాస్యాస్పదమైన విషయం. ట్రంప్ నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అని అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో ఒక హాస్య నటుడిలాగా కనపడుతున్నాడు. నోబెల్కి 2 రోజుల ముందు మన మోడీ గారు కూడా కామెంట్ చేశారు దానిపైన. గాజా సంబంధించి దీనిపైన ట్రంప్ మంచి ప్రయత్నం చేస్తున్నాడు గాజా విషయంలో అనే పాయింట్ కూడా మన మోడీ చేత కూడా ఒక కామెంట్ చేయించాడు ట్రంప్. మోడీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ట్రంప్ మంచి ప్రయత్నం చేశాడని ట్రంప్కు అనుగుణంగా మోడీ స్పందించి ఒక మాట అన్నాడే. మరి భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఖాతరు చేయకుండా భారతదేశ పరువు ప్రతిష్టలను బజారులో పెట్టి 143 కోట్ల మంది ప్రజలను అవమానపరుస్తూ భారతదేశం మీద, అంతర్గత వ్యవహారాల మీద ట్రంప్ వ్యాఖ్యలు 50 సార్లు చేశాడు. పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య కాల్పులు విరమణ నేను బెదిరిస్తేనే వాళ్ళు విరమించుకున్నారనే పద్ధతుల్లో 50 సార్లు కౌంట్ కూడా. ఇప్పుడు 50 అనేది నేను 4 రోజుల కింద సంఖ్య చెప్తున్నా, తర్వాత కూడా ఇంకేమన్నా అనడం తెలియదు నాకు. ఇన్నిసార్లు ట్రంప్ దేశాన్ని అవమానిస్తుంటే నోరు విప్పని మోడీ ఇప్పుడు గాజాలో శాంతి కోసం ట్రంప్ చాలా కృషి చేశాడని మాట్లాడడం అంటే ఎవరికి వంగి వంగి సలాములు చెప్తున్నారు మోడీ? ఇది మోడీ వ్యక్తిగత విషయం కాదు, ఇది బీజేపీ ప్రైవేట్ వ్యవహారం కాదు. 143 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, 143 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. ఇంత ఆషామాషిగా, ఇంత చవకబారుగా భారతదేశ ప్రధాని వ్యవహరించడం సరైంది కాదు. మోడీది అట్లా పక్కన పెడదాం. ట్రంప్ అవకాశం ఉన్నోళ్ళందరితో చెప్పించుకున్నాడు, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి 3-4 దేశాలతో ప్రపోజల్ చేయించుకున్నాడు. రీసెంట్ గా రష్యాతో చెప్పించుకున్నాడు, 3-4 దేశాలతో ప్రపోజల్ పెట్టించుకున్నాడు. సమస్య ఏమిటంటే అమెరికా ఒక పెద్ద సైనిక పరమైన ఆయుధాల మీద ఆధారపడి పెత్తనం చేస్తున్నటువంటి దేశం. ప్రపంచంలో అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి బహుమతి కూడా బెదిరిస్తే వస్తుంది అనుకున్నాడేమో. బెదిరించి శాంతి బహుమతి తీసుకుందామని ఏమో మరి. ఇప్పుడు ఆయన అంటే నోబెల్ ప్రైజ్ అందజేసేటువంటి కమిటీ కూడా కొంచెం లోపల
గుబులు పుట్టి ఎందుకైనా మంచిది ఇచ్చేద్దాం అనుకొని ఇస్తారనుకున్నాడేమో. అలాంటి వాతావరణాన్ని సృష్టించాడు. ప్రపంచం అంతా ఇప్పుడు ఆయనకు వస్తుందేమో అనే వాతావరణాన్ని సృష్టించి ఆ విధంగా నోబెల్ కమిటీ మీద ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టున్నారు. ఇది చౌకబారు ఎత్తుగడ, హాస్యాస్పదం. సరే, నోబెల్ ప్రైజ్ ఇచ్చేటువంటి కమిటీ వివరణ తామేదో ఇచ్చారనుకోండి. అందుకని సరిగ్గా ఇవి ప్రకటించడానికి 2 రోజుల ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్ చాలా మంచి కృషి చేస్తున్నారు, గాజా విషయంలో శాంతి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మన మోడీ తోటి కూడా ట్రంప్ ఒక కామెంట్ చేయించిండు. చూసుంటారు కదా మీరు. ఏదో వాళ్ళ కామెంట్, వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన బహుమతి కూడా శాంతికి కాదు కదా, అశాంతికే ఇచ్చారనేది కనపడుతోంది. అందుకని వాళ్ళేమి అంత పతిత్తులుగా, అంత పవిత్రులుగా ఏమీ లేరు. కాకపోతే ట్రంప్ ఆశించడమే హాస్యాస్పదం. దానికోసం ప్రపంచం అంతా ఒక వాతావరణం సృష్టించుకోవడం, 4 దేశాలతో ప్రతిపాదన పెట్టించుకోవడం, మోడీ లాంటి వాడితో చెప్పించుకోవడం, ఒక కామెంట్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా చవకబారు ఎత్తుగడలు. అది ట్రంప్ విలువని ఇంకా దిగజార్చినవి తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం కొన్ని యుద్ధాలు ఆపడం కాదు, దీర్ఘకాలికంగా దీనిపైన కృషి చేసి ఉంటే, దాని ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటే మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు. దాని గురించి ఏమంటారు? మౌలికంగా అమెరికా చిత్తశుద్ధి తేలాలి. ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటి తేలాలి. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఏకధ్రువ ప్రపంచం కాదు. అమెరికా ఆడింది ఆట అనడానికి అవకాశం లేదు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొన్ని కొత్త ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఈ కొత్త ఈక్వేషన్స్లో మొన్ననే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఒక దాడి చేస్తే దాన్ని ఒక టెస్టింగ్ పాయింట్గా తీసుకున్నది అమెరికా. అర్థమైంది, నాలుగు ఖర్చుకుంది, తానే దాడి చేయడానికి పూనుకుంది, అది కూడా బెడిసికొట్టింది. 3 గంటల్లో కాల్పుల విరమణ అని అమెరికానే మళ్ళీ ప్రకటించాల్సి వచ్చింది. మేము ఇరాన్తో చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటాం, ఒప్పందం చేసుకుంటాం అని చెప్పేసానంటే అమెరికాతో చర్చల సమస్య లేదని ఇరాన్ ప్రకటించడంతో తలకాయ జేబులో పెట్టుకుని కూర్చున్నాడు ట్రంప్. అంతటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ప్రపంచంలో ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం. అది అమెరికా ఏమనుకుంటే అది చెల్లుబాటు అవుతుందనేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. బహుళ ధ్రువ ప్రపంచం, అనేక దేశాలు ఎక్కడికక్కడ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఆత్మరక్షణ కోసం ప్రాంతీయంగా సహకారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అటు బ్రిక్స్ చూసుకున్నా, ఇటు రష్యా, చైనా, భారతదేశం మధ్య ఒక కోఆపరేషన్, షాంఘై కోఆపరేషన్ ప్రయత్నాలు చూసుకున్నా. ఇంతెందుకు, భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలు కలిసి సైనిక విన్యాసాలు కూడా చేసినాయి మొన్న మధ్యనే. అలాంటి కూటమిలో ఉన్న ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు అమెరికాను ప్రశ్నిస్తోంది, ఇజ్రాయెల్ దాడిని అంగీకరించట్లేదు. అంటే ప్రపంచంలో వాతావరణం మారుతోంది, ప్రజల్లో చైతన్యం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని యుద్ధాల విషయంలో ఒక అడుగు వెనక్కేయక తప్పని పరిస్థితి వస్తున్నదేమో ట్రంప్. ఆ వెనక్కేయక తప్పని పరిస్థితి వస్తున్నప్పుడు నేను బలహీనపడ్డాను, నేను ఓడిపోతున్నాను అని అంగీకరించరు కదా. దేశాన్ని శాసించినటువంటి సామ్రాజ్యం అమెరికా, ఇంకా శాసిస్తున్నదని చెప్పాలి ప్రపంచాన్ని. అలాంటి అమెరికా ఇప్పుడు నాకు ఓటమి ఎదురవుతోంది, నేను బలహీనపడ్డాను అని ఒక్కసారి అంగీకరిస్తే ఇంకా వేగంగా బలహీనపడుతుంది. అందుకని ఒప్పుకోకుండా శాంతిదూతగా బయలుదేరుతున్నట్టు పోజిస్తే కొంచెం ప్రెస్టేజీ కాపాడుకోవడానికి, గౌరవప్రదంగా వెనక్కి తగ్గడానికి ఉపయోగపడుతుందని ఏమైనా అమెరికా ఎత్తుగడ వేసిందేమో తెలియదు. ఆ వాతావరణమే పాపం ఈయనకు నోబెల్ ప్రైజ్ వస్తుందని కూడా ఆశలు కల్పించి ఉండొచ్చు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో గాజా విషయంలో కూడా అమెరికా ఒక అడుగు వేయక తప్పని పరిస్థితి. గాజాలో శాంతి నెలకొల్పబడాలని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కోరుకున్నారు.
మానవతావాదులు, మీలాంటి మేధావులు, అనేక శక్తులు కూడా కోరుకున్నాయి. మరి ఎటకేలకు గాజాలో శాంతి ఒప్పందం ఒక 20 పాయింట్ల ప్రాతిపదికన అమెరికా ట్రంప్ ముందుండి నిర్వహిస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి పైన మీ కామెంట్ ఏంటి? గాజా అక్కడున్న ప్రజలందరినీ అయితే చంపేస్తాం, లేకపోతే ఈ దేశం వదిలిపోవాలి అని ఇజ్రాయెల్ మంత్రి ప్రకటించే పరిస్థితికి బరితెగించారు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యగా మాత్రమే చూడడానికి వీల్లేదు. దీని ఇంపాక్ట్ ప్రపంచం అంతా ఉంటుంది. ప్రపంచం అంతా గమనిస్తుంది కదా. అందుకని అంత ఈజీ కాదు. అందుకే అమెరికా కూడా తాత్కాలికంగానైనా ఒక అడుగు వెనక్కేసిందేమో. అది ఆహ్వానించదగ్గ విషయమే కదా. అది ఆహ్వానించదగిన విషయమే. మొదటి నుంచి ప్రపంచం అంతా కోరుతోంది. ప్రపంచం అంతా కోరుతోంది ఇజ్రాయెల్ తన దాడిని ఆపాలి అని చెప్పేసి, అక్కడ శాంతి ఒప్పందం జరగాలి అని ప్రపంచం అంతా కోరుతోంది. అంగీకరించింది ఇజ్రాయెల్, అమెరికానే కదా. ఇప్పుడు ఆ అమెరికా సిద్ధపడ్డది, ఆ ఇజ్రాయెల్ కూడా. గాజాలో ఒక 70,000 పైగా మంది చనిపోయినారు, 1,50,000కు పైగా గాయపడ్డారు. అక్కడ ఉన్న ఇళ్ళని నీలమట్టమైనవి, స్కూళ్ళు, హాస్పిటల్ నీలమట్టమైనవి. ఇక ఇప్పుడు శాంతి చర్చలు, శాంతి ఒప్పందం అని చెప్పేసి అమెరికా ముందుకు రావడం అంటే తన చేతికి అంటుకున్న రక్తం మరకల్ని కడుక్కోవడం అనొచ్చా దీన్ని? పాపం కడుక్కుంటుందంటే పెద్ద సర్టిఫికెట్. మారిన పరిస్థితుల్లో కొత్త ఎత్తుగడ అంటే కరెక్టేమో. కొత్త ఎత్తుగడ అంతే. అంటే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి. అందుకని రేపు మళ్ళీ ఏం చేస్తారో చెప్పలేదు. అందుకని ఇది వేచి చూడాల్సిన విషయం. యాజ్ ఆన్ టుడే ఈ పరిణామం మంచి పరిణామం, ప్రపంచం అంతా ఇప్పటిదాకా కోరుకుంటున్న పరిణామం. ఎందుకంటే అక్కడ ఇది కేవలం గాజాకు సంబంధించిన సమస్య కాదు. హమాస్ ఉగ్రవాద దాడులు అంటున్నారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించింది ఎవరు? దానికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు వాటి ఫలితాలన్నీ సాధారణ ప్రజలు భరించాల్సి వస్తుంది. అసలు చరిత్రలో భూమండలం మీద ఇజ్రాయెల్ ఎప్పుడుంది? ఆ దేశం పాలస్తీనా కదా. ఇజ్రాయెల్ అనే దేశం లేదు కదా. కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు యూదులందరినీ, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న యూదులందరినీ పోగేసి పాలస్తీనాలో చేర్చి అక్కడ చిచ్చు మొదలుపెట్టి యూదులకు పాలస్తీనా ప్రజలకు మధ్యన ఘర్షణను రెచ్చగొట్టి 1948లో మాది స్వతంత్ర ఇజ్రాయెల్ దేశం అని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించుకునే స్థితికి తెచ్చారు. ఆ ఇజ్రాయెల్కు బ్రిటిష్ సామ్రాజ్యవాదం అండగా ఉంది. అట్లా మొదలైన కుంపటి దశాబ్దాల పాటు సాగుతూ ఉంది. యాసర్ అరాఫత్ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన నాయకత్వంలో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ 60sలో ఆవిర్భవించింది. 2004లో ఆయన చనిపోయేంత వరకు దానికి ఆయనే అధ్యక్షుడు. ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా అది నడుస్తోంది. ఆయన చనిపోయిన తర్వాత కొంచెం నాయకత్వం గ్యాప్ కూడా వచ్చినట్టుంది. దాన్ని ఆసరా చేసుకొని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అప్పుడు బ్రిటన్ ఇజ్రాయెల్కి అండగా ఉంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి అండగా ఉంటూ వస్తుంది. అమెరికాతో పాటు అనేక ఇతర బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి అనేక దేశాలు కూడా ఏదో ఒక రూపంలో అండనిస్తూ వచ్చినాయి. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా పూర్తిగా వెనకేసుకొస్తున్నది ఇజ్రాయెల్ని. ఆ రూపంలో పాలస్తీనీయుల మీద భయానకమైనటువంటి దాడులు చేస్తున్నారు. మంచో చెడో ఐక్యరాజ్య సమితి ఒక ఫార్ములా తెచ్చింది, 2 దేశాల ఫార్ములా. ఆ దేశాన్ని 2 ముక్కలు చేస్తాం, ఒకటి ఇజ్రాయెల్, ఒకటి పాలస్తీనా. ఆ సూత్రానికి అనుగుణంగా దాని ప్రాతిపదిక మీద చర్చల ద్వారా ఎక్కడో ఒక చోట ఒక గీత గీసుకొని స్థిరపడే విధంగా శాంతి ఒప్పందం జరగాలి. దానికి సిద్ధపడకుండా ఇజ్రాయెల్ని ఎగదోసి పాలస్తీనా ప్రజల మీద విపరీతమైన దాడులు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. అమెరికా అండతో జరుగుతోంది. అది ఎందుకు జరుగుతుంది? పాలస్తీనా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకు కావాల్సింది ఆ అరబ్బు దేశాల మధ్య ఇజ్రాయెల్ అమెరికా కేంద్రంగా ఉండాలి. అమెరికా ఏం చేయమంటే అది చేసే దేశంగా ఉండాలి. ఇజ్రాయెల్నే శక్తివంతమైన దేశంగా అక్కడ నిలబెట్టాలి. ఎందుకంటే దాని చుట్టూ ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద అమెరికా పట్టు కొనసాగాలి. దానికోసం ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాన్ని
అమెరికా కంటిన్యూ చేస్తుంది. అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తుంది ఈ పని. నిన్నగాక మొన్న ఇరాన్ మీద దాడి చేసినా అందుకోసమే. ఎందుకంటే ఇరాన్ కూడా పాలస్తీనాకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది. అసలు విషయం చమురు మీద అమెరికా గ్రిప్ కోసం ఇజ్రాయెల్ని నిలబెట్టి పాలస్తీనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అప్రజాస్వామికంగా ఇంతటి దారుణమైనటువంటి దాడులకు పూనుకుంటున్నారు. అందుకే ప్రపంచం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మొదటి నుండి ఇజ్రాయిల్కు కాకుండా పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న విదేశాంగ విధానం భారతదేశానికి ఉంది. మరి ఇప్పుడు 2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన విదేశాంగ విధానాన్ని కూడా తుంగలో దొక్కుతూ ఇజ్రాయిల్కు అండగా ఉండడాన్ని, వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతిని ఎట్లా చూడాలి? మీ కామెంట్ ఏంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరున్నా పాలస్తీనా విమోచన ఉద్యమానికి అండగా నిలబడ్డారు. కారణం ఏమిటి? సామ్రాజ్యవాదులతో పోరాడి స్వాతంత్ర్యం సంపాదించిన దేశం మనది. ఆ జాతీయోద్యమ వారసత్వమే పాలస్తీనా ఉద్యమానికి మద్దతునివ్వడం సరైంది అని ఒక విధానాన్ని ఇచ్చింది మనకి. ఇది వ్యక్తుల సమస్య కాదు, నాయకుల సమస్య కాదు, అది జాతీయోద్యమ స్ఫూర్తి. అది మొదటిసారి మోడీ ప్రభుత్వం మన విదేశాంగ విధానం మొత్తాన్ని తిరగదోడుతుంది. ఒక విధంగా జాతీయోద్యమ స్ఫూర్తిని తుంగలో దొక్కి దుర్మార్గమైనటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సహకార ధోరణి ప్రారంభించారు. ఇజ్రాయెల్ పర్యటించిన మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ. ఇజ్రాయెల్తో ఇలాంటి స్నేహ సంబంధాలు, ఒప్పందాలు చేసుకుంటున్న మొట్టమొదటి ప్రధానమంత్రి మోడీ. భారతదేశ వారసత్వాన్ని కించపరచడం, జాతీయోద్యమ వారసత్వాన్ని కించపరచడం. కారణం ఏంటంటే జాతీయోద్యమంతో అణువంత సంబంధం లేని ప్రధానమంత్రి, అణువంత సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు, అసలు జాతీయోద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డోళ్ళు వీళ్ళు. దాని ఫలితం ఇప్పుడు ఇజ్రాయెల్తో చేతులు కలిపే వైపు అమెరికా మరోసారి చైనా పైన 100% పైగా టారిఫ్లు విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. గతంలో కూడా చైనా మీద అమెరికా టారిఫ్లు విధిస్తే మీరు ఎంత టారిఫ్ చేస్తే మేమంత టారిఫ్ వేస్తామని చెప్పేసి చైనా ఒక కౌంటర్ ఇచ్చింది. మరి ఇప్పుడు చైనా పైన మళ్ళీ అమెరికా 100% టారిఫ్స్ వేయడాన్ని ఎట్లా చూడాలి? మీ కామెంట్ ఏంటి? ఇక్కడ నెమళ్లతో ముచ్చటిస్తాడు, పులులతో ముచ్చటిస్తాడు జూలకు పోయి. అక్కడ పసిపిల్లలు చచ్చిపోతుంటే, వాళ్ళ రక్తం కళ్ళ చూస్తుంటే ఇజ్రాయెల్, మరి ప్రధానమంత్రి మోడీ స్పందించాలి కదా. శాంతి కోసం ట్రంప్ బాగా కృషి చేశాడు, గాజా విషయంలో బాగా ప్రయత్నం చేశాడు అని ట్వీట్ చేసిన ప్రధానమంత్రికి ఇజ్రాయెల్ దాడులతో పసిపిల్లలు ప్రాణాలు పోతున్నాయి, అక్కడ రక్తం చిందుతోంది అని చెప్పేసి ట్వీట్ చేసే ఓపిక ఎందుకు లేదు? ఎందుకు ట్వీట్ చేయలేకపోయారు? అది కనపడలేదా మోడీకి? ఆ ట్వీట్ చేసి ఉంటే భారతదేశ గౌరవం ప్రపంచంలో అక్కడ ఉండేది, మోడీ ప్రతిష్ట కూడా పెరిగేది. కానీ మరి అదెందుకు చేయలే? ట్రంప్ మెప్పు పొందేందుకోసం దేశం తలదించుకునే విధంగా నువ్వు ట్వీట్ చేస్తావు, కానీ మానవత్వం చాటుకోవడం కోసమైనా గాజాలో జరుగుతున్న దాడుల మీద, ఇజ్రాయెల్ దుర్మార్గాల మీద నువ్వు స్పందించలేదు. అందుకని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగలేదు. అది భారతదేశ శాంతి కృషికి భిన్నం. భారతదేశం చారిత్రకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట స్ఫూర్తితో అనుసరిస్తున్న అనేక విధానాలకి ఇది భిన్నంగా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ వీరయ్య గారు. ప్రపంచానికి అమెరికా చేస్తున్న ఇబ్బంది, చాలా దశాబ్దాలుగా అమెరికా దోచుకుంటున్న విధానాన్ని ఒక రకంగా ట్రంప్ వచ్చి బహిరంగంగా బెదిరించడం వల్ల ప్రపంచానికి మొత్తం తెలియజేస్తున్నట్టు కాదా? ఉదాహరణకు సోషల్ మీడియాలో భారతదేశంలో కూడా అమెరికాకు వ్యతిరేకంగా సాధారణ ప్రజలు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన వ్యతిరేకతలు అమెరికా విధానాలపైన వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా ఈ ట్రంప్ ఈ విధానాలని ఇట్లా రుద్దడం ద్వారా ప్రపంచానికి అమెరికా అసలు రూపాన్ని చూపించినట్టు కాదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కింద పడ్డా నేనే గెలిచానని చెప్పుకునే పద్ధతుల్లాగా ఉంది ఇది. చిన్నపిల్లలు కింద పడితే కూడా నేనే గెలిచిన అంటుంటారు కదా. ఇప్పుడు మోడీ ట్రంప్ వ్యవహారం అట్లా ఉంది. ఎందుకంటే ఒకసారి ట్రంప్ టారిఫ్ల పేరుతో బెదిరింపు మొదలు పెట్టడంతో, అంటే ఇతర దేశాలను లొంగ తీసుకోవడానికి, తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర దేశాల మార్కెట్లను కొల్లగొట్టడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కూడా
టారిఫ్లను బ్లాక్మెయిల్ సాధనంగా ఎప్పుడైతే ట్రంప్ వాడటం మొదలు పెట్టాడో చైనా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. చైనా ఒకటి ఏంటి, ప్రపంచంలో ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకుంటుంది. అనేక దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చైనా కూడా తీసుకుంటుంది. కాబట్టి అమెరికాను నమ్ముకుంటే, అమెరికాకు చేసే ఎగుమతులను నమ్ముకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు అనే విషయం చైనాకు కూడా అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది, చైనాకు కూడా అర్థమైంది. మోడీ ఇప్పుడు పొద్దున్న లేస్తే భారతీయ సరుకులనే కొనండి, భారతీయ సరుకులనే కొనండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అమెరికాకు ఎగుమతి చేసుకుంటున్నాం మనం అనేక సరుకులు, అక్కడ అమెరికా చెవులు పిండుతోంది, టారిఫ్స్ ఎక్కువ వేస్తుంది. ఆ విషయం చెప్పడు, ఆ విషయంలో నోరు మెదపడు, అక్కడ ట్వీట్ చేయడు. మన సరుకులనే కొనండి, భారతదేశంలో తయారైన సరుకులనే కొనండి అని మాత్రం అంటుంటాడు మోడీ. అమెరికాననే ధైర్యం లేదు. మరి అమెరికా ట్రంప్ అంటే అంత భయము, లేకపోతే ట్రంప్కు మోడీకి మధ్య ఉన్న స్నేహంతో ట్రంప్కే మేలు చేస్తున్నాడు. వాళ్ళకున్న స్నేహాన్ని భారతదేశానికి మేలు కోసం వాడుకుంటే మంచిదే, కానీ అది ట్రంప్కు ఉపయోగపడుతున్నట్టుగా కనపడుతుంది కదా. కానీ ఇప్పుడు అందరికీ మోడీకి అర్థమవుతున్న విషయం చైనాకు అర్థం కాదా. అందుకని ఇక అమెరికాతో వ్యాపారాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా ముప్పే అని చెప్పేసి అర్థమైన తర్వాత చైనా అమెరికాకు చేస్తున్న ఎగుమతుల మీద పర్యవేక్షణ మొదలుపెట్టింది, నియంత్రణ పెంచింది. సాధ్యమైనంత మేరకు కీలకమైనటువంటి ఎగుమతులను క్రమంగా తగ్గించడం మొదలుపెట్టి, ఇక తగ్గించడం మొదలుపెట్టేటప్పటికి ఏం చెప్పాలో తోచని స్థితిలో పడ్డాడు ట్రంప్. ఒక విధంగా దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఫ్రస్ట్రేషన్ అనాలి దీన్ని. నువ్వేం చేయాలి? ఇలాంటి పిచ్చి పనులు మానుకొని, బ్లాక్మెయిలింగ్ ఎత్తుగడలు మానుకొని, టారిఫ్ల పేరుతో నేను ఈ రచ్చ చెయ్యను, మన వ్యాపారం కొనసాగిద్దాం సజావుగా అనే ఒప్పందానికి రావాలి చైనాతో. మనం సజావుగా వ్యాపారం కొనసాగిద్దాం, చైనా మీదనే కాదు ఇంకే దేశం మీద కూడా టారిఫ్లను నేను బ్లాక్మెయిల్ సాధనంగా వాడను, అలాంటి ఒత్తిళ్లు చెయ్యను అని చెప్పి అంగీకరించాలి. ఎందుకోసం? ఇది చైనా కోసమో అమెరికా కోసమో కాదు, చైనాకు అమెరికాకు మధ్య ఈ వివాదం ఎంత పెరిగితే అంతగా ప్రపంచ వాణిజ్యం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచ ఎగుమతుల్లో చైనా నెంబర్ 1, అమెరికా నెంబర్ 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కదా. ఈ రెండింటి మధ్య వచ్చేటువంటి టారిఫ్ వార్ సహజంగానే ఇది గ్లోబల్ చైన్ ఎఫెక్ట్ చేస్తుంది కదా. ఏ ఒక్క దేశం సపరేట్గా ఐసోలేటెడ్గా ఉండడం సాధ్యం కాదు కదా. ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నాం మనమే. గతంలో ఎప్పటికంటే కూడా అల్లుకున్నది, పరస్పరం ఒక వలలాగా అల్లుకున్నటువంటి ప్రపంచం. అందుకని అమెరికాకు చైనాకు మధ్యన జరుగుతున్నటువంటి ఈ సమస్య ప్రపంచ వాణిజ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని అలాంటి పరిస్థితికి తావివ్వద్దు, ఇక నేను టారిఫ్లను బ్లాక్మెయిల్ సాధనంగా వాడను, మనం పాత పద్ధతుల్లో వాణిజ్యం పునరుద్ధరించుకుందామని చెప్పి ట్రంప్ సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కింద పడ్డా నేనే గెలిచానని చెప్పుకునే పద్ధతుల్లో ఇప్పుడు నేను 100% టారిఫ్లు పెంచుతా అని చెప్పేసి అంటున్నాడు. 100% టారిఫ్లు పెంచుతా అని చెప్పేసి. నువ్వు 100% టారిఫ్లు పెంచితే మరి రేపు చైనా కూడా ఊరుకోదు కదా. అసలు చెప్పింది నువ్వేం వెనకడుగు వేసినావు, మళ్ళా ఇప్పుడు అదే పద్ధతిలో మాట్లాడుతున్నావు. అందుకని అమెరికా పాలకులు ఆలోచించుకోవాలి. తమ ప్రయోజనాల కోసం ప్రపంచంలో ఏ దేశాన్నైనా నేను దెబ్బతీస్తాను, ఎవరితోనైనా నేను తొలగొడతాను, ఎవరినైనా నేను బెదిరిస్తాను అనేటువంటి ధోరణి మానుకోవాలి. అంటే ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్, గతంలో మీలాంటి మేధావులో లెఫ్ట్ పార్టీలో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా అమెరికా దుర్మార్గం చేస్తుంది అంటే సాధారణ ప్రజలు నమ్మడానికి కళ్ళ ముందు కనిపించే ఇన్సిడెంట్స్ కనిపించకపోయేది. కానీ నేరుగా మన భారతదేశాన్ని అట్నే బెదిరించే ప్రయత్నం చేసిన క్రమంలో భారతదేశంలో ఉన్న యూత్ కూడా పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేక పోస్టులు ఈ మధ్య కాలంలో పెట్టారు, ఇట్లానే టారిఫ్స్ మీద బెదిరించినందుకు అమెరికా. అదేవిధంగా ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఆ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం, స్పందించడం, అక్కడ యువత మాట్లాడడం స్టార్ట్ చేసింది. అంటే ట్రంప్ ఒక రకంగా ప్రపంచానికి అమెరికా ప్రమాదాన్ని చూపించడం కూడా అనుకోవచ్చు కదండి, అర్థం చేయించడం. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతున్నది, దాని నుంచి బయటపడే మార్గం దిక్కు తోచక ఒక ఫ్రస్ట్రేషన్లకు పోతున్నాడు అనుకోవాలి, ఎక్స్పోజ్ అవుతున్నాడు అంతే. దిక్కుతోచక వేస్తున్నటువంటి ఎత్తుగడలు. అయితే
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే పరిష్కారాలు దొరుకుతాయి. ఈ ప్రపంచమంతా నాది, అందరం మనుషులమే అనుకుంటే పరిష్కారాలు దొరుకుతాయి. అట్లా కాకుండా అమెరికాలో ఉన్న బహుళజాతి సంస్థల ప్రయోజనాలు, అంటే అమెరికా ప్రజల ప్రయోజనాలు కూడా కాదంటారు. ఇప్పుడు అమెరికా ప్రజల ప్రయోజనాలే అయితే ఈ ట్రంప్ ఈ టారిఫ్ల పేరుతో చేస్తున్న పని వల్ల అమెరికా ప్రజలు ఇప్పుడు ఎక్కువ ధరలు పెట్టి సరుకులు కొనాల్సి వస్తుంది. జరుగుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు అమెరికా టారిఫ్లు పెంచితే చైనా పెంచే, చైనా ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు పోతున్నాయి. అంటే ఇప్పుడు చైనా నుంచి వస్తున్న సరుకులు అమెరికాలో కొనాలంటే వాళ్ళు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది. ఎవరు బలవుతున్నారు ఇప్పుడు? అమెరికా ప్రజలు కూడా ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఇది అమెరికా ప్రజల ప్రయోజనం కూడా కాదు, ఇది బహుళజాతి సంస్థల ప్రయోజనం, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనం తప్ప మరొకటి కాదు. అందుకని అమెరికా ఎత్తుగడలను ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. భారతదేశంతో కూడా ఇప్పుడు ఆ చర్చలు నడుస్తున్నాయి కదా, బెదిరిస్తున్నాడు కదా, డెడ్ లైన్ పెడుతున్నాడు, ఫలానా తేదీలోపు ఒప్పందానికి రావాలి మోడీ ప్రభుత్వం నాతో అని. బాధాకరమైన విషయం, పత్తి మీద, కాటన్ మీద దిగుమతి సుంకాన్ని 11% ఉంటే ఎత్తేసింది భారత ప్రభుత్వం. బెదిరించిండు, ఎత్తేసింది. ఇంతకంటే అన్యాయం ఇంకేముంది? రైతుల మీద చాలా ఇబ్బందికరమైన పెద్ద ప్రభావం పడుతుంది కదా. ఆల్రెడీ భారతదేశ మార్కెట్ ను కబళించేందుకు ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నాడు. అలాంటి ఒత్తిడిని మోడీ ఇంతవరకు నోరు విప్పలేదు, ఒక ట్వీట్ చేయలేదు. చేయాలి కదా. అందుకని భారతదేశ యువత కూడా పరిశీలించాలి. ఇప్పుడు భారతదేశ ప్రజానీకం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమెరికా పాలకులను నమ్మొద్దు. ఇదే ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అసలు భారతదేశ యువత లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉందా? అమెరికా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉందా? పెద్ద పెద్ద కంపెనీలకు కూడా భారతదేశ సీఈఓలు ఉన్నారు కదా. మనం చెప్తాం సుందర్ పిచాయ్ గాని అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి పోయి అక్కడ డెవలప్ చేసిన వాళ్ళే కదా. ఆయన్ని కూడా బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు కదా, ఎదురు దెబ్బ తిన్నాడు కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భారతీయ యువతకు అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రకటించండి. H1B వీసాలకు ₹1 కోటి కట్టాలని చెప్పేసి, 88 లక్షలకు పైన కట్టాలని చెప్పేసి అంటే అర్థం ఏమిటి? అంటే భారతదేశ ప్రయోజనాల మీద నీళ్లు చల్లుతున్నాడు, భారతదేశ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. భారత పాలకులను లొంగ తీసుకోవడం కోసం ఎలాంటి ఎత్తుగడకైనా సిద్ధపడుతున్నాడు ట్రంప్ ఇప్పుడు. అందుకని అమెరికన్ పాలకులు అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని మన దేశ యువత, మన దేశ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఇంత చేస్తుంటే కూడా మోడీ మాట్లాడకపోవడాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మోడీ ఎందుకింత తల వంచుతున్నాడు ట్రంప్ ముందు? భారతదేశ ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నాడు? దీన్ని కూడా మోడీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని మొత్తం తాకట్టు పెట్టి అమెరికాకు ఊడిగం చేయడం కదా అది. ట్రంప్ను అభినందించే విషయాలు ట్వీట్ చేస్తాడు, ట్రంప్ గొప్పవాడని చెప్పే విషయాలు ట్వీట్ చేస్తాడు. మరి ట్రంప్ భారతదేశానికి చేస్తున్న అన్యాయాల మీద ట్వీట్ చేయడం ఎందుకు? ట్వీట్ చేయాలి కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. మరి అవెందుకు ఇవ్వడు? అందుకని దేశ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలు ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ప్రజలారా చూసారు కదా, ఈ అమెరికాలో జరుగుతున్న ఈ పరిస్థితి. ట్రంప్ మొత్తంగా నోబెల్ బహుమతి రాకపోవడాన్ని, నోబెల్ సంబంధించిన ఆయనకు రావాల్సిన అర్హత ఉందా, అదేవిధంగా గాజా శాంతి ఒప్పందంకి సంబంధించిన అంశాలు కానీ అనేక అంశాలు, భారతదేశ ప్రయోజనాలు, అసలు భారతదేశ ప్రయోజనాలు కాకుండా అమెరికా ప్రయోజనాల కోసము, ట్రంప్ ప్రయోజనాల కోసము మోడీ చేస్తున్న విధానాల గురించి వీరయ్య గారు చాలా స్పష్టంగా మీకు అనేక అంశాలు మీ ముందు ఉంచారు. మరి వాటిపైన మీ కామెంట్ రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.